ఒకప్పుడు ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. వారు సన్నిహిత మిత్రులు మరియు ఒకే చెరువులో కొన్ని సంవత్సరాలుగా కలిసి నివసిస్తున్నారు. ఒకరోజు ఆ మార్గం గుండా వెళ్తున్న ఒక మత్స్యకారుడు ఆ చెరువును చేపలతో నిండి ఉండడం చూశాడు. అతను ఆశ్చర్యపోయి సంతోషించి వెంటనే తన సహచరులకు దాని గురించి తెలియజేశాడు. వారందరూ కలిసి మరుసటి రోజు ఉదయం వచ్చి ఆ చేపలను పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. 3 చేపలలో ఒకటి అత్యంత తెలివైనది. మత్స్యకారుడు మరియు అతని సహచరుల మధ్య సంభాషణను ఆ చేప విన్నది. అది వెంటనే మిగిలిన 2 వద్దకు వెళ్లి మొత్తం పరిస్థితిని వారికి వివరించింది. వారు వెంటనే చెరువు వదిలి వేరే ప్రదేశానికి వెళ్లాలని కూడా సూచించింది. 2వ చేప అంగీకరించి చెరువు నుండి త్వరగా బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే 3వ చేప వారిని ఎగతాళి చేసింది. ఆ చెరువు తమ ఇల్లు అని, వారు తమ ఇంటిని విడిచిపెట్టకూడదని ఆ 3వ చేప భావించింది. మిగిలిన 2 చేపలు 3వ చేపను ఒప్పించలేకపోవడంతో వారు చెరువును విడిచిపెట్టి ఆ 3వ చేప స్వంత చర్యకు అనుసరించడానికి అనుమతించాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు మత్స్యకారుడు మరియు అతని సహచరులు తమ వలలు వేసి పుష్కలంగా చేపలను పట్టుకున్నారు. వారు చెరువును విడిచిపెట్టడానికి నిరాకరించిన 3వ చేపను కూడా పట్టుకోగలిగారు. అంతకుముందు మిగిలిన 2 చేపలు సురక్షితంగా తప్పించుకోగలిగాయి. ఈ కథలోని నైతికత ఏమిటంటే, జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి.